సాలం పంజా ప్రేక్షకుల డిమాండ్ పైన ఈ వీడియో మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో అంటే అంగం ఒకవేళ గట్టిగా పడకపోతే మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, సెక్స్లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఫీలింగ్స్ రావట్లేదు అంటే ఇది ది బెస్ట్ రెమెడీ. సాలం పంజా మీకు ఎక్కడైనా సరే దవాసాస్ దగ్గర దొరికిపోతుంది, ఈజీలీ మీరు తీసుకోవచ్చు. దీన్ని మంచిగా పౌడర్ చేసుకొని మీరు పెట్టుకోండి ఒక గ్లాస్ అది బాటిల్లో. అది పెట్టుకున్న తర్వాత దానికి ఒక పావు చెంచా అంటే పావు చెమ్మచ్ చిటికీలో పావు చెంచా తీసుకొని పాలల్లో మంచిగా కలిపి మీరు వాడచ్చు. దీంతో బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి మాట్లాడదాము. ఇది ఏం చేస్తుందంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ అంగాన్ని గట్టిగా చేస్తుంది, మీలో సెక్స్ డిజైర్ పెంచుతుంది, మీలో సెక్స్ థర్స్ట్ పెంచుతుంది, మీకు అట్రాక్ట్ అవ్వాలి అనే ఆసక్తి వస్తుంది, బెడ్రూమ్లో మంచిగా పర్ఫామ్ చేయాలి అనే మీకు ఒక రకమైన మూడ్ వస్తుంది. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఆ అట్మాస్ఫియర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. వేరియస్ యాంగిల్స్లో నేను కలుస్తాను, అంటే సాటిస్ఫై చేస్తాను అన్నట్టు ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. ఇదే డ్రైవ్ అంటారు. అంటే మీరు ఒక రకమైన ఆసక్తి వస్తుంది మీకు. అలాగే ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి హర్బల్ మెడిసిన్స్ వస్తాయి. ఇది ఒక రకమైన రూట్, ఇది ఒక పులి పంజలాగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే మీకు ఇది వాడిన తర్వాత పాలేసుకొని అట్లీస్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ వాడిన దాని తర్వాత మీరు బెడ్రూమ్లో రచ్చే చేస్తారు. ఎందుకంటే అలాంటి మెడిసిన్ ఇది. మీ వీర్యం కూడా ఎక్కువ అవుతుంది, మీ వీర్యం కూడా గట్టిగా అవుతుంది. నీళ్ళలాగా ఉన్న వీర్యం మంచిగా గట్టిగా అవుతుంది. మీకు మీ బ్లడ్ వెజల్స్లో మంచిగా బ్లడ్ దూసుకెళ్ళేటట్టు చేస్తుంది. అక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ డైలేట్ అవుతాయి. అక్కడ బ్లడ్ పోయిన తర్వాత మంచిగా అంగం గట్టిగా అవుతుంది. కార్పోరా కెవర్నోజా, కార్పోరా స్పాంజియోజా ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అందులో బ్లడ్ ఎక్కువ వస్తుంది. అందుకే లావు కూడా అవుతుంది. 1/2 kg వెయిట్ టాలరేట్ చేసేటట్టు కూడా మీ అంగం ఉంటుంది. ఈ రెమెడీతో పాటు మీరు ఆయిల్, కొబ్బరి నూనె ఏదైతే ఉంటుందో 50 గ్రామ్స్లో నేను ఇంతకుముందు చెప్పాను, ఒక 2 లవంగాలు వేసి బాయిల్ చేసి అది పెట్టేమని, అది ఆయిల్ అక్కడ పెట్టొచ్చు. మీరు ఈ 2 కాంబినేషన్లో వాడండి. మళ్ళీ చూడండి మీకు అంటే హెల్దీగా మీకు అంటే ఎన్నో సంవత్సరాల వరకు మీకు ఇబ్బంది రాదు. మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి, అంటే మీ రిలేషన్స్ మీ వైఫ్తో మంచిగా లేవు, ఇబ్బంది అవుతుంది, వాళ్ళతో అంటే గొడవలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటివి అంటే ఈ రెమెడీస్ వాడుతూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇమ్మీడియట్లీ మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇచ్చే మెడిసిన్స్ ఇప్పుడు సాలబ్ మిశ్రీ, సాలబ్ పంజాతో పాటు అంటే సాలబ్ పంజా ఏదైతే ఉంటుందో అలాంటి చాలా మెడిసిన్స్ వాడతాం మేము. ఇవన్నీ అలాంటి ఇంకా చాలా 10 రెట్లు మంచి మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ వాడి మెడిసిన్స్ తయారు చేస్తాము. సాలబ్ మిశ్రీ, సాలబ్ పంజా ఏదైతే ఉంటుందో అందులో కాంబినేషన్ కూడా ఇస్తాం మేము. అంటే సాలబ్ మిశ్రీ కలుపుతాం, దాంట్లో సాలబ్ పంజాలో సాలబ్ మిశ్రీ కూడా కలుపుతాము. వేరే మెడిసిన్స్ కూడా కలిపి వాడచ్చు. బట్ సింగిల్ డ్రగ్ది నేను చెప్తున్నాను, అది సింగిల్ డ్రగ్ అలా వాడితే మీకు రెస్పాన్స్ వస్తుంది. ఇది ఓవరాల్ మీ బాడీకి హెల్త్కి కూడా సరిగా చేస్తుంది. యూజువల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉంటుందో మీకు ఒక సిమ్టమ్ లాగా మనం ఆలోచించుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎవరికైనా అంటే కార్డియాక్ ఇష్యూ రావచ్చు, హార్ట్ ఫెయిలియర్ రావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. దానికంటే ముందు ఇది ఒక సిమ్టమ్లా భావించవచ్చు. ఎవరికైనా ఇట్లా అంగం గట్టిపడట్లేదు, పర్ఫామ్ చేయట్లేదు, ప్రాబ్లం ఉందంటే వాళ్ళు బాడీ మొత్తం చెకప్ చేపిస్తే ఏదో ఒకటి వెళ్తుంది వాళ్ళకు. అయితే ఒక సిమ్టమ్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా టైఫాయిడ్ ఉంది, సిమ్టమ్ ఏంటి? వాళ్ళకు పేగులు అంటే వాళ్ళకు నొప్పి జ్వరం ఉండడము, వాళ్ళకు అలాగే కడుపులో అప్పుడప్పుడు నొప్పి రావడము, ఇవన్నీ ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎవరికైనా టీబీ ఉంటే వాళ్ళకు దగ్గు ఉండడము, వాళ్ళు సాయంత్రం పూట వాళ్ళకు జ్వరం ఎక్కువ అవ్వడము, ఇవి సిమ్టమ్స్. అలాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వస్తుందో ఇదొక సిమ్టమ్ లాగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఎవరికైనా అంటే ఇట్లా కార్డియాక్ ఇష్యూ, ఏదైనా గుండె ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరికైనా షుగర్ ఉండొచ్చు, ఎవరికైనా బీపీ ఉండొచ్చు, ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూ, అంటే బాడీలో ఏదో ఒకటి చేంజెస్ వస్తున్నాయి అన్నట్టు. బాడీ దానివలన ఇదొక అలార్మింగ్ అనమాట. ఇది మంచిగా ఉన్నారు, సెక్షువల్లీ మీరు యాక్టివ్ ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం లేనట్టు భావించవచ్చు. ఎప్పుడైతే ఇది వస్తుందో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీరు చూడాలి. అలా చూసి మేము యునానీలో అదే ఇస్తాం. మేము ఇచ్చిన మెడిసిన్స్తో నాట్ ఓన్లీ మీ ఎరెక్షన్ ప్రాబ్లం పోతుంది, మీకు టైమింగ్ కూడా పెరుగుతుంది, మీకు సైజు అంతా వచ్చేస్తుంది. ఇదైతే లైంగిక అంటే మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ దూరం అవుతాయి. దాంతోపాటు మీ జనరల్ హెల్త్ కూడా, మీ గుండె మంచిగా అంటే హార్ట్ హెల్త్, కార్డియోవాస్కులర్ హెల్త్ మంచిగా అయిపోతుంది. అలాగే మీ బ్లడ్ వెజల్స్ హెల్దీ అవుతాయి. అక్కడ ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో వస్తాయి.
లివర్ మంచిగా పనిచేస్తుంది, మీకు అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుంది, మోషన్స్ ఫ్రీ వస్తాయి. ఇలాంటి అన్ని ఓవరాల్ హెల్త్ హోలిస్టిక్ అప్రోచ్ మా యునాని మెడిసిన్స్తో ఉంటుంది. సో సాలబ్ పంజా మీరు ఈజీలీ వాడచ్చు వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోండి, కొంచెం తీసుకొని దాన్ని తేనెలో కలిపిన వాడచ్చు. కొంచెం వామ్ మిల్క్, వామ్ మిల్క్ అంటే మిల్క్ ఏదైతే కొంచెం వేడి చేసుకొని అది అందులో కొంచెం వేసి ఒక పావు చెమ్మచ్ వేసి మంచిగా కలుపుకొని కూడా డైలీ వాడచ్చు. ప్యూర్ తీసుకోండి, అది దొరుకుతుంది మీకు. వైట్ కలర్ది చాలా మంచిగా ఉంటుంది, కొంచెం లైట్ హాఫ్ వైట్ ఉన్నా పర్వాలేదు. సో సాలబ్ పంజా గురించి ఇది సెకండ్ టైం నేను వీడియో చేస్తున్నాను, మీరు వాడండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దీనికంటే ఇంకా 10 రెట్లు ఇంకా మంచి మెడిసిన్స్ కూడా మేము వేసి మెడిసిన్స్ తయారు చేస్తాము. ఆ మెడిసిన్స్ మీరు ఎప్పుడైతే మీకు ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది, రిలేషన్స్లో ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, ఎంత వాడినా అసలు ఇబ్బంది క్యూర్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ మాతో అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.